భారత క్రికెట్ మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఇటీవల థానేలో ఉన్న ఒక ఆసుపత్రిలో యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా చేరినప్పటికీ ఇప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆయన మిత్రుడు మాజీ అంపైర్ మార్కస్ కౌటో తెలిపాడు. కాంబ్లీ కోలుకుంటున్నాడు, కాని ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నందున ఆయన ఆసుపత్రిలో 1 నెల పాటు ఉండాలని కౌటో సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీని ఒక అభిమాని ఆసుపత్రిలో చేర్చాడు. ఆ అభిమాని ఆసుపత్రిని ఓనర్. కౌటో, కాంబ్లీ చికిత్స కోసం ఖర్చు భరించడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఇది కాంబ్లీ కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కాంబ్లీ సరిగ్గా నడవలేని వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు కౌటో మరియు ఆయన సోదరుడు రిక్కీ కాంబ్లీని బాంద్రా రెసిడెన్స్లో కలుసుకున్నారు. ఇటీవల కాంబ్లీ తన బాల్య కోచ్ రమాకాంత్ ఆచరికర్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కాంబ్లీ చాలా బలహీనంగా కనిపించాడు మరియు మాట్లాడడానికి కూడా కష్టపడుతున్నాడు.